అసలు ఏం జరుగుతుంది ఈ సమాజంలో? రోజుకో దారుణం, రోజుకో ఒక అఘాయిత్యం అని చెప్పొచ్చు. వీటి కారణంగా పిల్లల మీద ఎటువంటి ప్రభావితం చూపిస్తుందో కూడా తెలియకుండా తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాలకి పిల్లలు బలవుతున్నారనే చెప్పొచ్చు. ఇటీవల జరిగిన ఏవైతే దారుణాలు ఉన్నాయో ఒకవైపు నుంచి చూసుకుంటే చాకలి ఐలమ్మ ముని మనవరాలు తన తల్లిని చంపిన అఘాయిత్యం, మరోవైపు నుంచి చూసుకుంటే స్వేచ్ఛ 2 రోజుల క్రితం జరిగిన స్వేచ్ఛ ఆత్మహత్య వెనుకాల తన కూతురికి ఎటువంటి ప్రభావితం పడుతుంది. ఇలా అన్ని చూసుకుంటే గనక ఏవైతే అఘాయిత్యాలు జరుగుతున్నాయో వాటి వెనకాల పిల్లలు ఏ విధంగా నలిగిపోతున్నారు అనే విషయాలకి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సైకాలజిస్ట్ అర్చన నందూరి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. చూడొచ్చు ఏవైతే ఇప్పుడు అఘాయిత్యాలు జరుగుతున్నాయో అవి పక్కన పెడితే ఆ పిల్లల మీద ఇంపాక్ట్ ఎక్కువ పడుతుందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఈ 2 కేసెస్ చూసుకుంటే అంటే అంజలి తన కూతురు చంపిన విధానం కావచ్చు, అదేవిధంగా స్వేచ్ఛ తన కూతురు కావచ్చు, పిల్లల మీద ఎటువంటి ఇంపాక్ట్ పడుతుందో, అదేవిధంగా పిల్లల భవిష్యత్తు ఏ విధంగా? మనం అంజలి వాళ్ళ డాటర్ విషయం చూసుకుంటే అది చాలా దారుణం. అంటే ఆ ఏజ్లో అంత విపరీతమైన క్రైమ్ మెంటాలిటీ ఉంది అంటే కోపాలు అందరికీ వస్తాయి, ఇంపల్సివ్ నేచర్ అందరికీ ఉంటుంది. కానీ తల్లిని మనం పిలిచి సుత్తితోటి తల పగలు కొట్టించి చావకపోతే మళ్ళీ వెనక్కి పిలిపించి కొట్టి చంపేస్తున్నాము అంటే అది నార్మల్ మెంటాలిటీ కాదు. అయితే జనరల్గా మేము సైకలాజికల్ కేస్ హిస్టరీ తీసుకునేటప్పుడు ఇలాంటివి జరగడానికి చాలా వెనకాల వాళ్ళకి ట్రామా ఉండొచ్చు, తల్లి చేత బాధింపబడి ఉండొచ్చు, కానీ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి ఉండొచ్చు. కానీ ఎంతున్నా కూడా మర్డర్ చేసే స్థాయికి వెళ్ళారు అంటే వీళ్ళలో ఏదో సైకోపాథాలజీ కండిషన్ ఉంది అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంపల్సివ్ నేచరు సైకోపాథాలజీ అని ఎందుకు అంటాము అంటే కనీసం వాళ్ళ భవిష్యత్ ఏమవుతుంది, నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేవి కూడా మనకు తెలియదు. అయితే ఇందులో రకరకాల అంశాలు ఉన్నాయి. అంటే నేను కొన్ని ఇంటర్వ్యూస్ చూసినప్పుడు ఇందులో ఈ అమ్మాయికి ముందరే పెళ్ళైపోయిందని, ఆ అమ్మాయికి ఏదో ప్రెగ్నెన్సీ వచ్చి తను ఒక బేబీని డెలివర్ చేసిందని, ఆ బేబీ తల్లి చేతుల్లో చనిపోయిందని, మరి నిజంగా అలాంటి కక్షలు ఏమన్నా ఈ పాప పెట్టుకుందా తెలీదు. ఇందులో చాలా మనకి ట్రూత్స్ అనేవి తెలీదు. కాబట్టి ఎందుకు దేని చేత ప్రేరేపింపబడి వీళ్ళు ఇలా చేశారనేది కూడా మనకు తెలీదు. కానీ ఇక్కడ ఇంకోటి ముఖ్యంగా చూడొచ్చు మేడం, 10th క్లాస్లోనే ఇన్స్టాలో ఒక బాయ్ ఫ్రెండ్ ఈ ఎఫ్ఐఆర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, తల్లి మీద కంప్లైంట్, ఓకే అంతా కూడా మనం ఈ అమ్మాయిదే మిస్టేక్ అని కూడా చెప్పలేము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీరు ఇందాక అన్నట్టుగా తల్లి ఎటువంటి పెంపకంలో ఉంది, ఎటువంటి పెంపకాన్ని ఇచ్చింది అనే దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కానీ 10th క్లాస్లోనే ఈ బాయ్ ఫ్రెండ్స్, ఈ ఎఫ్ఐఆర్స్ అనేది ఎలా చూడాలంట? మీరు 10th క్లాస్కి ఎఫ్ఐఆర్ అనేది చాలా షాకింగ్గా చెప్తున్నారు. 6th, 7th క్లాస్ నుంచి ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ వదిలేసేయండి. మీరు చాలా స్కూల్స్లో అడిగితే యూకేజీ, ఎల్కేజీ పిల్లలు కూడా నేను 1 year నుంచి లవ్ చేస్తున్నాను, లవ్ లెటర్స్ రాసుకుంటున్న కేసెస్ నడుస్తున్న రోజుల్లో ఉన్నారు. సో 10th క్లాస్లో అఫైర్ అనేది చాలా కామన్. అసలు ఇంటిమసీ అంటే ఫిజికల్ ఇంటిమసీ రిలేషన్షిప్స్ అనేవి 7th, 8th క్లాసెస్ నుంచే ఉంటున్నాయి. సమాజం అటువైపే వెళ్తోంది. ఎందుకు అంటే దీనికి సోషల్ మీడియా, లాట్ ఆఫ్ ఎక్స్పోజర్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవే. ప్రతి వాళ్ళ చేతిలో మొబైల్స్ ఉంటున్నాయి. ప్రతి వాళ్ళకి ఏ కంటెంట్ కావాలంటే ఆ కంటెంట్, ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ యాక్సెసిబిలిటీలోకి వచ్చేసింది. పోస్ట్ కరోనా ఏమైంది అంటే ప్రతి స్కూల్ చాలా మటుకు డేటా అనేది ఆర్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు మొబైల్స్ నుంచి చూసి రాసుకోవడం మూలంగా పేరెంట్స్ ఆర్ ఫోర్స్ టు గివ్ ఫోన్స్ ఆర్ ల్యాప్టాప్స్ టు కిడ్స్. దాని మూలంగా ఏమైంది, వీళ్ళు ఏం చూస్తున్నారో ఏం చూడట్లేదో ఎవరికి తెలియదు. దాని మూలంగా వీళ్ళకి రకరకాల ఇన్ఫర్మేషన్స్, సైట్స్, సో మీకు తెలియని ఇన్ఫర్మేషన్స్ కూడా వాళ్ళకి తెలుసు. అండ్ డేటింగ్ యాప్స్ చాలా వచ్చేసాయి. సో అది పెద్ద విషయం కాదు అసలు. అయితే ఈ ప్రభావితం ఏదైతే ఉంది, ఇప్పుడు తల్లిని చంపేసింది, ఆ గిల్టీ ఫీలింగ్ కూడా తనకు లేదని చెప్పొచ్చు. ఎందుకంటే తనవి కొన్ని ఫొటోస్ కూడా రిలీజ్ అయ్యాయి కాబట్టి. అందులో ఆ అమ్మాయి విషయానికి వస్తే ఆ విధంగా ఉంటే, ఇప్పుడు ఈ స్వేచ్ఛ కూతురు ఎవరైతే ఉన్నారో ఆ పాప విషయానికి వస్తే మైనర్ అయినప్పటికీ కూడా మీడియాలో తన ఫేస్ని రివీల్ చేయడం, తన నేమ్ని రివీల్ చేయడం, అలాగే తను చెప్తున్న ఆ మాటలు ఏవైతే ఉన్నాయో సంచలనంగా మారుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్ణచందర్ అతని మీద కొన్ని ఆరోపణలు చేయడం, మదర్ మీద కొన్ని ఆరోపణలు చేయడం, ఇవన్నీ కూడా తన పెరిగే విధానం మీద ఎటువంటి ప్రభావితం చూపిస్తాయంటారు? ఖచ్చితంగా అండి. అంటే ఎనీ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ, డిస్ఫంక్షనల్ అంటే ప్రాపర్ ఫంక్షనింగ్, అంటే పేరెంట్స్ బాండ్ అంటే చక్కగా తల్లి తండ్రి సంరక్షణలో పిల్లలు పెరగాలి. అలా కాకుండా
తల్లి తండ్రి పోట్లాడుకుంటూ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఉన్న ఫ్యామిలీస్లో పిల్లలు పెరిగినా కూడా వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా ఉండదు. సింగిల్ పేరెంట్ దగ్గర పిల్లలు పెరిగినా కూడా వాళ్ళ మానసిక స్థితి మీద ఎంతో కొంత ఒత్తిడి పడుతుంది. అలా కాకుండా ఇలా సింగిల్ పేరెంట్గా ఉంటే వాళ్ళు తెలియకుండా ఎవరితో అయినా క్లోజ్గా మాట్లాడినా కూడా పిల్లలు అది తట్టుకోలేరు. అలా కాకుండా ఇంకా సింగిల్ పేరెంట్ ఇలా అఫైర్స్ పెట్టుకున్నప్పుడు అసలు తల్లిదండ్రి క్లోజ్గా ఉంటేనే పిల్లలకు ఒక తెలియకుండానే ఒక జెలసీ ఫీలింగ్ ఉంటుంది కదా. అలాంటిది ఇంకెవరితోనో పరాయి వాళ్ళతోటి తల్లి కానీ తండ్రి కానీ అఫైర్ పెట్టుకుంటే అది పిల్లలు ఎలా సహిస్తారు? సో వాళ్ళలో జెలసీ, ఆ జెలసీ నుంచి తెలియని ఒక కక్ష ఇవన్నీ వాళ్ళ లోపల పాతుకుపోతాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు స్వేచ్ఛ వాళ్ళ డాటర్ ఇది సూసైడ్ జరిగిపోయిన తర్వాత ఇవన్నీ చెప్పడంలో ట్రూత్ ఉందా లేదా అంటే అది కోపం నుంచి వచ్చినవి అయి ఉండొచ్చు, కొన్ని నిజాలు అయి ఉండొచ్చు. ఎందుకంటే సమాజంలో ఏది జరిగినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి అందులో ఏదైనా ఉండొచ్చు. కానీ అలా జరగడం మూలంగా రేపొద్దున పాప భవిష్యత్ ఏంటి? తల్లి లేదు, ఇప్పుడు తండ్రి లేడు, తల్లి కూడా లేదు, ఆ పాప భవిష్యత్ ఏంటి? మీరు అన్నట్టుగా అంటే చిన్నప్పటి నుంచి కూడా తల్లి ప్రేమ కూడా అంతగా దొరకలేదు, తండ్రి ప్రేమ అస్సలకే లేదు. అమ్మమ్మ తాతయ్య కూడా ఎప్పుడు అక్కడే ఉండేది, కానీ తల్లి ఇచ్చిన ప్రేమ అనేది అమ్మమ్మ తాతయ్య ఇవ్వలేరు. సో అక్కడ తను ఏ ప్రేమకి కూడా నోచుకోలేదని చెప్పొచ్చు. మరి తన ఫ్యూచర్ అసలు ఎలా ఉండబోతుంది అన్నది. తనకి ఇన్సెక్యూరిటీస్ డెవలప్ అవుతాయి, కాన్ఫిడెన్స్ ఉండదు, లేకపోతే ఆ ప్రేమ కోసం తను చెడుదారులు తొక్కచ్చు, లేకపోతే తనలో డిప్రెషన్ రావచ్చు, లోన్లీనెస్ రావచ్చు. ఇలాంటి వాళ్ళు వేరే వాళ్ళతో అటాచ్మెంట్స్ డెవలప్ చేసుకోవచ్చు, వీళ్ళ లోన్లీనెస్ని వేరే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, లేకపోతే ఇలాంటి వాళ్ళు సబ్స్టెన్స్ అబ్యూస్కి లోను కావచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ కొంతమంది ఎవరైనా రైట్ మెంటార్ దొరికి కానీ, లేకపోతే అమ్మమ్మ తాతయ్య జెనెటికల్గా ఎవరైనా చక్కటి గురువులాగా వీళ్ళని మంచి స్ట్రాంగ్గా తయారు చేసి, అరే నీ తల్లిదండ్రులు ఇలా అయిపోయారు, నువ్వు ఇలా అవ్వకూడదు అని జాగ్రత్తగా పెంచితే నేను అలా అవ్వకూడదు అని పట్టుదలగా కృషి చేసి ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చాలా ఛాన్సెస్ వీళ్ళని కిందకి తొక్కేయడానికే ఉంటాయి. ఎందుకు అంటే చాలా ఎదురీకి వీళ్ళు ముందరికి వెళ్ళాలి. అందరి ఫ్యామిలీస్లో అండి చాలా కష్టపడి తల్లిదండ్రులు మోటివేట్ చేసి అన్ని రకాల సదుపాయాలు సమకూరిస్తేనే పిల్లలు ఎదగడం చాలా కష్టంగా ఉంది కదా. అలాంటిది తల్లి తండ్రి లేకుండా, ఎమోషనల్ సపోర్ట్ లేకుండా, మెంటల్ సపోర్ట్ లేకుండా, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా, మానసికంగా ఇంత ట్రామా అనుభవించి మరి ఆ పిల్ల ఇన్నిటికి ఎదురికి ముందరికి వెళ్ళాలి అంటే ఎంత కష్టం. కాబట్టి డెఫినెట్గా ఛాలెంజెస్ చాలా ఉంటాయి. ఇవన్నిటిని తట్టుకుని ఆ అమ్మాయి ముందరికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు నిజంగా మీరు అన్నట్టుగా నిజానికి చాలా ఇలాంటి ఏవైతే ఇష్యూస్ జరుగుతున్నాయో సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలు ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రోత్సహించబడుతున్నారని చెప్పొచ్చు. ఈ మధ్య చాలా కేసెస్ అండి. అయితే సింగిల్ పేరెంట్ విషయాల్లో ఈ మధ్య వెలుగులోకి వస్తున్న విషయాలు అయితే చాలా కేసెస్లో సింగిల్ పేరెంట్గానే జరుగుతున్నాయి. అయితే ఒక కేసులో హస్బెండ్ చచ్చిపోయి ఉండొచ్చు, ఇంకో కేసులో ఇట్లా ఎక్స్ట్రా మ్యారిటల్ డివర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్, ఇలాంటివన్నీ కారణాలు. ఎందుకంటే ఇప్పుడు సింగిల్ పేరెంట్గా మీకు అంత వయసు వచ్చే మీకు ఎమోషనల్ సపోర్ట్ అవసరమైతే మరి పసిపిల్లలు వాళ్ళకి ఎంత సపోర్ట్ అవసరమని ఒక్కసారి తల్లిదండ్రి ఆలోచిస్తే బాగుంటుంది కదా. ఆ మాత్రం ఆలోచించకపోతే మీరు వాళ్ళని భూమి మీదకి తీసుకురావడం ఎందుకు? అసలు మీకు ఆ మాత్రం బాధ్యత లేనప్పుడు. నిజంగానే పిల్లల భవిష్యత్తు ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు అనేది వాళ్ళ భవిష్యత్తుతో పాటు వాళ్ళ పిల్లల భవిష్యత్తుని కూడా తొక్కేస్తున్నాయని చెప్పొచ్చు. 100%. ఇప్పుడు మీ స్వార్థమే కదా. అసలు పెళ్ళి అనేది ఒక బాధ్యత. అది మన అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమో ఇంకో దానికోసమో చేసుకునేది కాదు. పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నప్పుడు కుటుంబాన్ని నిలబెట్టాలి, పిల్లల్ని బాధ్యతగా పెంచాలి. అలా కాకుండా ఇంకా నేను నా ఆనందం కోసం, నా ఇష్టాల కోసం నేను ఇష్టం ఉన్నట్టు తిరుగుతాను, వేరే వాళ్ళు ఇంకా నా ఇంట్రెస్ట్, నా స్వేచ్ఛ, నా పోయి నా అనేది రాకూడదు. ఎస్, అంతే కదా. మరి కుటుంబం అంటేనే ఆ కుటుంబం అంతే. ఆ కుటుంబంలోకి వెళ్తేనే మనం అనేది గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా నా అనుకున్నప్పుడు అసలు కుటుంబంలోకి వెళ్ళకండి, 10 మంది జీవితాలని నాశనం చేయకండి. అంతే. పిల్లలు వాళ్ళకి పసి హృదయాలు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? మీరు దాని మూలంగా మన ఇండియాకి, మన సొసైటీకి మనం ఎలాంటి వాళ్ళని ఇస్తున్నాం? ఎందుకు క్రైమ్ రేట్ పెరుగుతుంది? ఇలాంటి వాళ్ళని ఇంకా మనం కంట్రీకి ఇస్తుండబట్టే కదా. వాళ్ళకి ఎమోషనల్ ఐక్యూ లెవెల్స్ పెరుగుతుంది. అంటే క్రైమ్ ఎందుకు పెరుగుతోంది? వాళ్ళకి ఎక్కడి నుంచి సోర్సెస్ ఆఫ్ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది? మిమ్మల్ని చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? ఇవే నేర్చుకుంటున్నారు మరి. అంతే.
సో చూడొచ్చు నిజంగానే పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు అనేది ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ మీద ఉండి బాధ్యత తన పిల్లల్ని ఏ విధంగా పెంచాలి ఏంటనేది ఆలోచించాలి. కానీ ఎవరికి వాళ్ళు అంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటే కనుక పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అనేది ఒక్క ఆలోచన చేసుకున్నా కూడా ఈరోజు స్వేచ్ఛ కూతురు ఈ విధంగా ఉండేది కాదు, అంజలి కూతురు కూడా ఆ విధంగా ఉండేది కాదని చెప్పొచ్చు. కానీ ఏ తల్లిదండ్రులైనా సరే, అందులో ముఖ్యంగా సింగిల్ పేరెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు మాత్రం దృష్టిలో పెట్టుకోవాలనేది మాత్రం తెలుస్తుందని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.